ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ. నేను నాకు తెలియక అడుగుతా, రాష్ట్రంలో ఒక దిక్కు 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఏదో బిజీగా ఉన్నారు. ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే, పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పారు, మీరు విన్నారు, కొండా సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మంత్రులు చేయాలంటే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, కుల్ల చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైలు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా, మహబూబ్ నగర్, ఆయన కుల్ల చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట 20% కమిషన్, 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది, గ్రామ గ్రామానికి పోయింది, మనిషి మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని నిన్నో కథ. ఇక అది రాగానే మిగతా మరుగున పడతాయి. కేసీఆర్ అంటే మొన్న ఎట్లుంటుందో వరంగల్ చూసిరు కదా, మీరు చూసిరు, వచ్చిరు అందరూ. కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళా తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి, వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు, నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకున్నది. మళ్ళా అమ్మ కేసీఆర్ బయటికి వచ్చిండు, మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు, ఇక మన పని తుస్సు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి, మన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి. నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌస్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకే ఉంటుంది, అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటే ఇంట్లో, ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 17 మంది. కనీసం ముఖ్యమంత్రికి 10 నిమిషం టైం లేదా, గీంచేలు గాడికి పోయి కుటుంబానికి నేనున్నా, జరిగింది ఏదో జరిగింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, మళ్ళా కాకుండా చూస్తా, ఎండాకాలం ఇట్ ఎట్లయింది రివ్యూ చేయొద్దా? టైం లేదు, బిజీ. దేనిలో బిజీ? అగ్ని ప్రమాదం బాధితులను చూసేందుకు టైం లేదు, అందాల పోటీలలో బిజీ, డ్రోన్ షోలలో బిజీ. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండే వెనకటికి కూడా. ఒకది ఈయననే చెప్తాడు, మన బతుకు బిచ్చే బతుకు అయిపోయింది, మనం దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే. నేను అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు, చూసిరా ఎవరన్నా? అలా ఇద్దరు ఉంటారు, ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. అర్థమైంది కదా? రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. ఈ రెమో అనేటోడు ఏమంటాడు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండువా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది,
ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు. దొంగ లెక్కన చూస్తారు కదా, దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను. ఎవరు అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు. ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో. రాము అంటే ఏమంటాడు, అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని. అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను 1,58,000 కోట్ల అప్పు 16 నెలల్లో చేసిన అంటాడు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే అదే తప్పట. కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేస్తే అది తప్పు కాదట. ఇప్పుడు కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు, 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికి టింగు 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 అనుకుంటా 11-12 సీజన్లు మీ ఖాతాలు వేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్లు అప్పు చేస్తేవి ఏం చేసినావు, ఆడబెట్టినావు. టింగు టింగు అంటే కేసీఆర్ యాదికొత్తాడని టకీ టకీ అన్నాడు. యాడరబై టకీ టకీ అంటే ఇంతవరకు టకీ లేదు టికీ లేదు. ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి టకీ టకీమని. ఏడా అది కరెక్ట్ మాట. ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ ఊస్టింగ్ కదా, పీక్ తెల్లారు లేచే వరకు కాంగ్రెస్లో ఎవడు కుర్చీ ఎవడు గుంచుతాడో తెలియదు. అక్కడ మాత్రం పైసలు దన్ పడుతున్నాయి. ఏడా రాహుల్ గాంధీ ఖాతాల, ఢిల్లీ ఖాతాల, ఢిల్లీ పెద్దల ఖాతాల మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో వంచుతాను. నేను అడుగుతున్నా, ఒకసారి యాద్ చేసుకోండి మీరు. నేను అపరిచితుడని ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని. ఓ దిక్కేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు, రాము అనేటోడేమో అదే కాగితాలు పట్టుకొని మళ్ళా తెల్లారి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఈయన పత్రాలు ఇచ్చుకుంటా పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఎవడు, రెమో. రాము ఏం చేస్తాడు, అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి, ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి, ఆడికెళ్ళి మన టీ హబ్కు, ఆడికెళ్ళి బుద్ధవనానికి, ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి, యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటివి కదా, మరి మీరేమైనా కట్టింది ఉంటే, ఏమైనా పొడిచింది ఉంటే మీరు చూపెట్టకపోయినావు. మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం 55 ఏళ్లలో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినావు. అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది, లేదా మళ్ళీ కేసీఆర్ కట్టినవనే తప్ప మధ్యలో 55 ఏళ్ళు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది. ఇంకా ఆలోచన చేయండి. ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి 4 లెక్క నటిస్తాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి లేకపోతే ఇదన్న కావాలి, రెండెట్లయితే. కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలోనే, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలోనే. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి, మల్లన్న సాగర్లో కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు, ఇల్లంతా గులగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు, దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం, అది దాన్ని ఏమంటారు, పూసేది ఏమంటారు దాన్ని, లప్పం కొడతాం. లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం, దబ్బన తాత్కాలిక మరమ్మతు. కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం. బుద్ధినోడు ఎవడని అదే చేస్తాడా? ఎవడని ఇల్లు గులగొడతాడా? మొత్తానికి పర్యబడితే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా, సమస్యనే లేదు. కేసీఆర్కి పేరు వచ్చింది, కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా, కూలగొట్టి మళ్ళా కడతా. మేస్త్రా మన్నా, మేస్త్రి అంటే మనోడు ఎవడో అంటుండు, గుబ్బ మేస్త్రి కదా అంటుండు. మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కూలగొట్టేటోడు. కూలగొడతాందుకు కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు. మీరు చూడుర్రి, 17-18 నెలల ఒక్క ఇటుక పెట్టిండు ఎక్కడైనా, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి చేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇండ్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఇంకా ఎన్ని చెప్పాలి, రైతు వేదిక చెప్పాలి, ఎన్ని చెప్పాలి. ఇంకా నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, ఒకటా రెండా, ఇవన్నీ చెప్పమంటావు?